వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమర్సింగ్. మా ఫ్రెండ్ టిఫ్ఫనీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మా ఫ్రెండు ఇళ్ళలో వెళ్ళేటప్పుడు వచ్చిన సత్యనారాయణ స్వామి అది చూస్తే మంచిదంట. ఆయురారు అష్టైశ్వర్యాలు తెలుస్తూ పెళ్లి నలుగు పెళ్లి అన్నిటికీ మంచిదంట. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పరమం పదం విష్ణవే నమః. సత్యదేవాయ నమః. ఆరాధనాంతే యథాస్థానం ఉద్వాసయిత్వా నమో నమో భోజ్యాయమానం కేరుషమే చక్రే భాగం దేవేభ్యో దధాత్యాయంద్రచంద్రమా ఆస్తిరతి దీర్ఘమాయుః. విష్ణుః సర్వేషామధిపతిః పరమః పురాణః పరో లోకానామచితోజితాత్మన్ భవతే భవాయ నమః. విష్ణవే నమః. పుష్పమాలికాం ధారయామి. అయనేతే పరాయణో భూత్వా రోహन्तు విష్ణై తతాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయినే. సత్యదేవాయ ధూపమాగ్రాపయామి. అక్షతలు తీసుకోండి. మమ జన్మరాశి వశాత్ జన్మలగ్న వశాత్ గోచార వశాత్ విధివశాత్ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభఫల అవాప్తి అర్థం మమ జాతకేషు మహాదశ అంతర్దశ ద్విదశ సూక్ష్మ దశాధినాద దేవత అనుగ్రహ ప్రసాదేన ఆదిత్యాది నవగ్రహ దోష నివృత్త్యర్థం పంచలోకపాలక బ్రహ్మసహిత అష్టదిక్పాలక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పంచలోకపాలక ఆదిత్యాది నవగ్రహ ఇంద్రసహిత అష్టదిక్పాలక దేవత ఆరాధనం కరిష్యే. బ్రహ్మ విష్ణు దిక్పాలక దేవతామావాహయామి. రుద్రమణ్యం బోధోషం నమస్తే అస్తు తన్మే అస్తు వాభ్యాం వేదయే. రుద్రం రుద్రలోకపాలక దేవతామావాహయామి. జాతవేదసే సునమావసో మరాఠీ లోనిదహాదివేదః సనపర్షద్ దుర్గాణి విశ్వా నామేం దుర్గాచ్యగ్నిః గౌరీం యాదస్పతిమావహ. పరమాత్మా పరమాగతి పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మా నామేయం యో నీరహమన్నం వాయవే వాయువ్యపదే వాయుమావహ జమనమావహ భూతాత్మకమావహ ఉదావహ వాయవే నమః ఆవాహయామి. విశ్వమాసః కౌబేరకారక్షోణాదీన ప్రేషితా గ్రామకం సజానయోగ పౌలశ్చమావహ ధనాధిపతిమావహ. ఈశాన సర్వభూతానాం త్రమగసిద్ధ్యాం తృతీయో భవద్భవ ఈశాన్యపద ఈశానమావహ భవమావ మహాదేవమావాహయామి. ఈశానాయ నమః స్థాపయామి పూజయామి. ఆసత్యేన వదసామర్తమానో నివేశయతం బ్రహ్మచర్య హిరణ్యేన సుజానదేనాని మూయాని భువనాని పశ్యన్ గ్రహమండలమధ్యస్థే. ఆభరణార్థే పుష్పం యజ్ఞోపవీతార్థం చ మధ్యలో యజ్ఞోపవీతార్థం చ పుష్పాన్ని సమర్పయామి. ఉచితం గంధాం ధారయామి. గంధస్యోపరి హరిద్రాజ్యోత్నం ఇమే ధూపాః సురభినో దివ్యధూపాదివాసితః పూర్ణాం బ్రహ్మపవిత్రేణ పూర్ణాన్ పూర్యస్య రశ్మిభిః ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు పుష్పాలు హరి ఓం గణేశాయ నమః. ఏకదంతా సుప్రలంబోదరం ద్వైమాత్రేయ నమః. సుఖాల్పర జగన్నాథ్యక్షరాజాయ నమః. బ్రహ్మణే నమః. ప్రజాపతయే పంచభూతాన్ని అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని ఆహ్వానించడం సత్యనారాయణ స్వామికి పూజకి పంచభూతాల్ని అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని
ఆహ్వానించుట సత్యనారాయణ స్వామి పూజకి. నీరాజనం అష్టదిక్పాలకులకి, పంచభూతాలకి, దిక్పాలకులకి అందరికీ నీరాజనం అందరికీ నీరాజనం సమర్పిస్తున్నారు. అందరి అష్టదిక్పాలకులకి, పంచభూతాలకి, నవగ్రహాలకి అందరిని ఆహ్వానించి వాళ్ళకి నీరాజనం. పాత్రకి పసుపు కుంకుమ పెట్టుట, పసుపు పూసి పాత్రకి కుంకుమ పెట్టుట. इदं विष्णुर्विक्रमे त्रिधामरेवं समूढमस्य पादुन्दरे ओम विष्णुमावाहयामि ओम विष्णुमावाहयामि पुरुषमावाहयामि सत्यमावाहयामि अच्युतमं विष्णवे नमः आवाहयामि स्थापयामि पूजयामि विष्णवे नमः इदमासनं करकाष्टान्देवताभ्यो विष्णवे नमः स्वागतं सुस्वागतं सत्यदेवाय नमः आसनं परिकल्प्य पुष्प आसनं परिकल्प्य त्रिपदाचक्रमे विष्णुपादाभ्यः नोधर्माणि धारयन् विष्णवे नमः पादयोः वाद्यं समर्पयामि आमावास्य प्रदोजमदाध्यावाभ्यशम्भुः आमागन्धां पितरमातरजामो सुमोत्वाय गम्यात् विष्णवे नमः हस्तयोः सत्यदेवाय नमः अर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शन्नो देवी रविष्टयापो भवन्वेदे संयोरविष्टवन्दनः मुखेन शन्नो देवी रविष्टयापो भवन्नविष्णुमुखेनाजमनीयत्रयं समर्पयामि आपो इष्टामयो भवस्तान्त्येधा मुखेन आजमनीयत्रयं समर्पयामि आपो इष्टेति मन्त्रस्नानं समर्पयामि वस्त्रोत्तरीयार्धे पुष्पाणि समर्पयामि पुष्पं बैठबेट्टु वस्त्रोत्तरीयार्धे पुष्पाणि समर्पयामि आभरणार्धे पुष्पाणि समर्पयामि పంచామృతం కల్పటం. विष्णवे नमः क्षीरेण स्नापयामि పంచామృతం కల్పటం, పాలు, పెరుగు. आख्याद्भक्तियद्देवभागमुज्जस्वती पयस्वती प्रजापतिरणमेव अयक्ष्मान्मावस्थेनैसुनायसुरुद्रस्थे परिवो प्रणक्तध्रुवा अस्मिन् गोमतौ स्याद्बह्वीर्यजमानस्य वसों पाहि ॐ अग्राय आहिविलये गुणानो हव्यधा आदये विहोता सत्यपरिहिषि सत्यदेवाय नमः रूपेण स्नापयामि ఆవు నెయ్యి, నెయ్యి, పాలు, పెరుగు, ఆవు నెయ్యి. స్నాపయామి. ఓం శన్నో దేవి రవిష్టయాపో భూమివేదే సంయోగస్తవంతనః విష్ణోన్నకం పంచామృతం, పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె. विष्णवे तदस्य प्रपादोस्यान्नत्रदेवैवो वदन्ति गुरुक्रमस्य स्वयं विरुद्धा विष्णो पदे परमे मद्धोच पण्णमुखलिंद कच्चेశారు विष्णो पदे परमे मद्धोच गुदानि ఉంది డబ్బాలు विष्णो पदे परमे मद्धोच विष्णुस्तवत बीजाय भगवान भीष्मो विष्टाः పళ్ళన్నీ కట్ చేసి ఎన్ని పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి, తేనె కట్ చేసి అన్ని పళ్ళు. ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यते तो ओमदान विश्वसे इन्द्रस्य जस्सगान् तद्विष्णो परमं गुणा पश्यन्त सूरयः तद्विष्णो परमं सदा पश्यन्त सूरयः विष्णवे नमः सत्यदेवाय नमः विष्णवे नमः सत्यदेवाय नमः
పంచామృతమయత్రయం సమర్పయామి పంచామృతం ఆధ్యాత్మయత్రయం సమర్పయామి పానీయం సమర్పించండి. ఆపోష్టేది మంత్రస్నానం అభిషేక మధ్య ధూపమాగ్రాపయామి మే పంచామృతం సమర్పించి ధూపాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి. బయట వైపు పుష్పాలు పెట్టాము చుట్టూ. ఓం విష్ణవే నమః. ఓం కేశవాయ నమః. నారాయణాయ మాధవాయ గోవిందాయ నమః. విష్ణవే నమః. సూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషీదాయ నమః. శాంతాయ వ్యక్తయ మహాదేవ్యే నమః. రమాదేవ్యే నమః. రమా వసుంధరా సమేత పంచామృతము కలుపుట. విష్ణవే నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గురుభౌ పూజయామి. విష్ణవే నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ పూజయామి. ఓం అనఘాయ నమః. జాహ్నవీ పూజయామి. ఓం జనసరసే నమః. కటిం పూజయామి. ఓం కృష్ణాయ భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ నక్షత్రాయ నక్షత్రం పూజయామి. సంకటకరదాశాంగమాయ నమః. పాదం పూజయామి. నేత్రం పూజయామి. ఓం సహస్రశిరసే నమః. పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. పూజయామన్నప్పుడే పూజయామన్నప్పుడు కాదు, ఇలా వేస్తే విసిరి కొట్టడం. ఇలా వేస్తే ఇలా వేసి ఇలా వేసి ఇది ఇక్కడ సత్యనారాయణ స్వామినే నమః. సర్వాంగాని చ పూజయామి. పుష్పాన్ దధ్యాత్. శుభో స్వయం భవబ్రహ్మచ్చన్నవేదదేహ గర్భోత్రిమదవజాతః ప్రజాపతిః. అష్టోత్తరనామార్చనం చ కరిష్యే. హరి ఓం. ఇప్పుడు ఓం అంటే వేసేస్తుంది. కంటిన్యూస్ ఇద్దరు వేయాలి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరయే నమః. ఓం చక్రపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగజ్యోనయే నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభూయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. చెప్పండి. రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామినః అష్టోత్తర శతనామ పుష్పపూజాం సమర్పయామి. పుష్పాన్ దధ్యాత్. భో స్వయం భో బ్రహ్మత్యన్నవేదదేహ ప్రజాపతిః సత్యదేవాయ నమః. ఆరాధనా సాఫల్యార్థం
ఫలోపహార నైవేద్యం బాబా వదిలే బాబా నువ్వు ఆగు. కింద కూర్చుంటారు కూర్చోండి. కౌమోదకీ మందకౌ వాయాద్వోన్ భగవాన్ పురాణ పురుష ప్రియాదిదం మంగళం సత్యదేవాయ నమః నీరాజన జ్యోతి రమణ గోవింద ప్రసాదం 6 రూపాయల చెట్టు. స్వస్తి నో మిన్మేదాన స్వినాభయ స్వస్తి నర్వణ స్వస్తి పూషాసురో దదాతు స్వస్తి ధ్యావా ఆపృవే జ్యోతినా స్వస్తయే వాయు ప్రభావై సోం స్వస్తి భువనశ్రేయస్పతి బృహస్పతి స్వస్తయ ఆదిత్యాః సో భవంతునః విశ్వే దేవానుమధ్యా స్వస్తయే వైశ్వానరో వసరగ్ని స్వస్తయే దేవా అవంతు భవ స్వస్తయే స్వస్తినో ద్రవాత్మషం. నేను చెప్పే మాట చెప్పండి. మమ సత్యనారాయణ స్వామినః అనుగ్రహ ప్రసాదేన మనోవాంఛిత సౌభాగ్యత ఫలసిత్యర్థం సత్యదేవ వ్రతకథ శ్రవణ పుణ్యఫల అవాప్త్యర్థం సత్యదేవ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ ప్రారంభః. 5 నెలలు నేను చెప్పాను కదా, ఇప్పుడు 4 రకాల పూజ భాగాలు ఉన్నాయి. మనం చేసిన విశ్వక్సేన పూజ అంటే గణేష పూజ, తర్వాత కలశారాధన, 3వదేమో మంటపారాధన, 4వది ప్రతిమారాధన. 2 అయిపోయినాయి. ఇప్పుడు 5వ భాగం అన్నమాట కథలు వినటం. 5 రకాల కథలు ఉంటాయి. ఒక కథ విన్న తర్వాత కొబ్బరికాయ నైవేద్యం నుంచి రఘుప్రసాద్ నైవేద్యం పెట్టి హారతిస్తారు. తర్వాత 2వ కథ. అట్లా 5 సార్లు చేస్తాం అన్నమాట. ఈ కొబ్బరికాయలు ఎవరైనా ఇవ్వాలన్న వాళ్ళు చెప్పేసి మొత్తం పుట్టుకొని వస్తారు. పుట్టుడు చెప్పండి. రాగా ఏం కావాలంటే పట్టుకోండి. వచ్చే ఉందే వచ్చే పాత్రలు తీసుకొని దాంట్లో పెట్టుకుంటారా ఏది మేము వేసింది కానీ ధాయాం రమోధ్యాయ. మనకి కథలు చెప్పేటప్పుడు మీ టైం వస్తారు అక్షంత ఇస్తారు కదా. అక్షంత చేతిలో పురాతన కాలంలో ఎన్నో తపస్సు చేసిన మొదటి కథ. అప్పుడు శూద్రవారు మునులారా, ఒకప్పుడు ఇలాంటి సందేహమే నారద మహర్షి కలిగింది. పూర్వం ఒకనాడు నారద మహర్షి లోక సంచార నిమిత్తమై భూలోకంలోకి వచ్చాట. భూలోకంలో మానవులు అనేక సత్యదేవుని వ్రతాన్ని విశ్వక్సేన పూజతో ఆరంభించి తదుపరి కలశారాధనము చేయవలే. అటు పిమ్మట అష్టదిక్పాలకులు, నవగ్రహములు, పంచలోక పాలకులు పూజ చేయవలే. తరువాయి ప్రతిమయందు సత్యదేవుని ఆవాహన చేసి ఉపచార పూజ, అభిషేకము, అథాంగ పూజ, అష్టోత్తర పూజ. మొదటి కథ అయింది. కథకి మొదటి కథ పూర్తయింది. ఆరతి రెండో కథ. మహామని శివదాది మహర్షి సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాన్ని గుర్చి తెలియజేసే గాథను వివరిస్తారట. పూర్వం కాశీనగరమున శతానందుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడు మిక్కిలి దరిద్రుడొకడిచే అన్నవస్త్రములు లేక ప్రతింటా భిక్షను జీవించేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున శతానందుని కష్టము తీర్చదలచి ఒక వృత్తుని చెప్పి
వ్రతాన్ని ఎలా ఆచరించాలో కూడా తెలిపి వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యుడవుతాడట. ఇది చూచి శతానందుడు వృద్ధ బ్రాహ్మణ రూపమున ఆ నారాయణుడే తన కష్టము తీర్చదలిచి ఆ రూపమున వచ్చాడని భావించినటువంటి వాడై మరునాడే తనకున్న దానిలో యథాశక్తిగా భక్తితో బ్రాహ్మణ వృత్తాంతాన్ని తెలియజేయగా వారు మహాత్మా ఇంకా ఎవరి వ్రతాన్ని ఆచరించారో వారి గురించి కూడా తెలియజేయమని కోరతారట. దానికి సూత మహాముని చెప్పడం మరలా కొనసాగిస్తారు. శతానందుడు ఒక పౌర్ణమి యందు సత్యదేవ వ్రతాన్ని ఆచరిస్తుండగా కట్టెలమ్ముకుని జీవించువాడొకడు ఇదం గోవిందా మూడవ కథ. తెలియజేసే విస్తారమైనటువంటి గాథను చెప్పడం ప్రారంభిస్తారట. పూర్వం కళింగ దేశమున ఉల్కాంకుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు. ధార్మికుడు ఉదారుడైనటువంటి ఆ రాజుకు సంతానం లేకపోవడం ఒకటే లోటుగా ఉండేది. పుత్ర సంతానాన్ని పొందడానికి ఉల్కాంకుడు భార్యతో కలిసి భద్రశిలా నది తీరమున సత్యదేవ వ్రతాన్ని ఆచరిస్తుంటాడట. అదే సమయంలో ఆ నది సత్యనారాయణ స్వామిన నాకు మాట్లాడాలి. పిల్లలకి ఏదో చెప్తున్నాం అర్థమైంది. నాకు పక్కనే ఉండేప్పుడు నాకు వస్తుంది. రాజుల నుంచి అలా సెలవు తీసుకున్నటువంటి వైశ్యులు తమ నగరంలో సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఒక తీర ప్రాంతం
స్వామి వారి బాధపడుతూ ఇంటికి వెళ్లి మణికుమరి స్వామిని ప్రార్థించి ప్రసాదాన్ని స్వీకరించి సముద్ర తీరం చేరుకునగా వారు చూస్తుండగా మునిగిపోయినటువంటి నా యథావిధిగా పైకి తిరిగి ఆడుతున్నారు. సత్యదేవుని అనుగ్రహానికి అందరూ అనేక విధముల స్వామిని ప్రార్థిస్తుండగా అక్కడ వైశ్యులు అక్కడే ఆ సముద్ర తీరంలో బంధుమిత్రాదులని కూడా రప్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతాన్ని ఆచరిస్తారట. ఆనాటి నుండి సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం వ్రతకథాయాం పంచమోధ్యాయ. ఇదే చివరి కథ. పూర్వం కాంభోజ నగరాన్ని తుంగధ్వజుడని రాజు పరిపాలిస్తుండేవాడట. ఆ రాజు ఒకనాడు వేటకై అరణ్యమునికి వెళ్లి అనేక జంతువులను సంహరించి తిరిగి కోటకు వస్తూ మార్గ మధ్యంలో ఒక మారేడు చెట్టు కింద కొందరు ప్రకారంగా ఆ వచ్చినటువంటి పౌర్ణమి యందు గొల్లలతో కలిసి తుంగధ్వజుడు భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతాన్ని ఆచరిస్తాడట. ఆ వ్రతఫలితంగా రాజుకు ఒక అనూహ్యమైన ఆలోచన కలుగుతుంది. ఇతర రాజుల కోటను స్వాధీనం చేసుకోవాలంటే కోట యొక్క కథలు దాంట్లో అక్షంతలు ఇచ్చారు కదా, ఆ కథలు విన్నా. అక్షంతలు గోవింద. జగదీశ్వరాయ బ్రహ్మణే నమః.
ఓం శ్రీం శ్రీ నమః భుజే నమః వాళ్ళ కులదేవతకి సత్యనారాయణ స్వామి పూజ అయినాక వాళ్ళ కులదేవతకి పూజ చేయట. పునః పూజార్థం కేశవాయ కేశవాయ నమః. నారాయణ తగుతుందమ్మా నారాయణాయ నమః భగవాన్ గోవిందాయ విష్ణువాయ శ్రీధరాయ శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ సంకర్షణాయ వాసుదేవాయ మృత్యుంజయాయ ముద్రాక్షనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీయై నమః. ధృచ్యేన పవిత్రం ప్రమోదాయణ్యై నమః. హరిణ్యే నమః. క్షోణేంద్రాం శ్యాంతా శక్తి మహాదేవ్యై నమః. రమాదేవి నమః. సుందరాజాస్వకేశవాచరం బ్రహ్మణే నమః. సకల పత్ర పుష్పాణి చ అర్చయామి. పుష్పాందధ్యాత్ మీరు వదుకున్న పొంగలి వడపుష్పానికి ఒక్కడే పెట్టారా? ఇది పొంగల్ ఏం చేశారా? ఇచ్చారు కదా పుష్పం అలా పుట్టినరోజు బట్టలు ఇస్తారు కదా సత్యనారాయణ వ్రతానికి, అవి మార్చడం ఇప్పుడు వ్రతం అయిపోయింది. అలా పుష్పం ఇచ్చాడు స్వామి. ఆ పుష్పాన్ని ఆయన పాదాల కాడించి దండం పెట్టారు. పూజంత అయిపోయినాక నవగ్రహాలు పంచభూతాలు అష్టదిక్పాలకులు పూజ చేశారు కదా, ఆ పూలను సత్యనారాయణ స్వామి పాదాల కాడ సమర్పిస్తారు. ఇవన్నీ మూటగట్టేస్తారు. దూరం పెట్టాలి. ప్రతిష్టది. ఇదిగో
అయిందా ఫోటో అయిందా ఇగో అక్షతలు శతమానం భవతాయ పురుష సురేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సత్యనారాయణ స్వామిన భూయాస్తామి భవంతః మహాంతో తథాస్తు. పూజారి పుష్పాలు చేతికి అంతా అయిపోయాక వేసి దండం పెట్టి పూజ మంచి